తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందా? మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతాడా? ఇది గత కొద్ది రోజుల నుండి కూడా చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఒక సమావేశంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతూ ఉంది, సీఎంగా కేసీఆరే వస్తారు అన్నట్టుగా కొంత ధీమా వ్యక్తం చేస్తూ అనేక సర్వేలు కూడా మరి ఇదే చెప్తా ఉన్నాయి అన్నట్టుగా చెప్పారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి తన ప్రభుత్వం పైన, తన ప్రభుత్వం తీరుపైన, సంక్షేమ కార్యక్రమాలపైన మళ్ళీ ఎలక్షన్స్ ఇప్పటికిప్పటికి ఎలక్షన్స్ పెడితే ఏ విధంగా ఉంది, ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక సర్వే చేపించారని, ఆ సర్వేలో ఇటు బీఆర్ఎస్ పార్టీకే దాదాపుగా 70కి పైన సీట్లు వస్తాయని నిన్న కేటీఆర్ మాట్లాడారు. వాస్తవానికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి అన్ని సీట్లు వచ్చే అవకాశం ఇప్పుడు ఉందా అంటే కొంత లేదనే సమాధానం బలంగా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలతో దూసుకెళ్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ తనదైన శైలితో అనేక విధాలుగా అనేక సమీకరణలతో ఇటు కార్పొరేషన్స్ కావచ్చు, లేకుంటే కీలకమైన పదవులు కావచ్చు, వాటినన్నింటి కూడా ఫిల్ చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇచ్చిన గ్యారెంటీలో కొన్ని నెరవేరుస్తూ మరికొన్ని నెరవేర్చే క్రమంలో ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. తెలంగాణ కొంత ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఉండడం వల్ల మిగతా కూడా నెరవేరుస్తాము, దానికి సంబంధించిన ప్రణాళిక జరుగుతూ ఉంది అని కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్తూనే నేపథ్యం కనబడుతూ ఉంది. అయితే తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరి చాలా వరకు ప్రజల నుండి వ్యతిరేకత వస్తూ ఉంది. మరి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంకింగ్ ఏమీ లేదు, మరి బీఆర్ఎస్ వైపుకే వస్తూ ఉంది అన్నట్టుగా చాలా వరకు అయితే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క బలం పెంచుకోవడానికి, వాళ్ళలో ఏదైతే అసంతృప్తి నిండిపోయింది, అధికారం కోల్పోయిన కాంచెలి ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలలో అసంతృప్తి కనబడుతూ ఉంది. ఇటు మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం అవడం, తను రాకపోవడం, ఏదైతే కార్యకర్తలని కలవకపోవడం, ఇటు బీఆర్ఎస్ భవన్కి దూరంగా ఉండడం, ఏమున్నా కానీ ఎర్రబెల్లి ఫామ్ హౌస్కి పరిమితమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు, బీఆర్ఎస్ సంబంధించిన నేతలలో జోష్ పెంచడానికి కేటీఆర్ చేస్తూ ఉన్న వ్యాఖ్యలుగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఇటు బీజేపీ కూడా కొంత పుంజుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. బీజేపీ సంబంధించిన కేంద్ర నాయకత్వం కూడా ప్రతి నెలకి తెలంగాణలో ఒక నేత పర్యటనిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణను పెట్టుకొని బీజేపీ కూడా కొంత ప్రయత్నాలు చేస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మేమే 10 సంవత్సరాలు అధికారంలోకి ఉంటాము, మేము ఖచ్చితంగా ఇక్కడ అధికారము మాదే అన్నట్టుగా ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. అయితే ఇటు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పటికిప్పటి ఎలక్షన్ పెడితే మేమే అధికారంలోకి వస్తాము, మాకే 70 పైన స్థానాలు వస్తాయని చెప్పడం కొంత గమనార్థంగా కనిపిస్తూ ఉంది. అయితే ముమ్మాటికి ఏదైతే ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన క్యాడర్ అంతా కూడా బీజేపీకి బదులవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అటు బీజేపీ వైపు తొంగి చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు కేంద్ర నాయకత్వం వైపు, బీజేపీ నాయకత్వం వైపు ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే చూస్తూ ఉన్నారు. అయితే వాటన్నిటికీ అడ్డుకట్ట వేయడానికి మరియు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కొంత జోష్ పెంచడానికి మాత్రమే ఈ వ్యాఖ్యలు కేటీఆర్ పదే పదే చేస్తూ ఉన్నారు అన్నట్టుగా మనకైతే చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడున్న సమీకరణల ప్రకారం మరి ఒకవేళ ఎన్నికలు వస్తే మాత్రం మళ్ళీ కొంత ఏదైతే ఈ 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో కొంత హంగచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికిప్పటికీ కొన్ని సర్వేలు మాత్రం ఇటు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్తుంది, కొన్ని సర్వేలు మాత్రం ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నట్టుగా చెప్తా ఉన్నారు. కానీ కొంత హంగ్ ఏర్పడే పరిస్థితి అయితే తెలంగాణలో ఇప్పటికిప్పటి ఎలక్షన్ పెడితే మాత్రం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటు ప్రభుత్వం మీద కొంత అసంతృప్తిగా ఉన్నారనేది కూడా కొంత వాస్తవంగా కనబడుతూ ఉంది. ఎక్కడ అసంతృప్తి ఉన్నారంటే ముఖ్యంగా రైతులకు సంబంధించిన సమస్యలపైన, రైతులకి యూరియా అందించడం కావచ్చు, రైతులకి ఇటు వర్షాలు కురవకపోవడము, నీటి కొరత ఉండడము, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వము వాటిని నీటిని అందియకపోవడము, ఇటువంటి సమస్యలు కొంత అసంతృప్తి ఉన్నది వాస్తవము. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన కూడా వ్యతిరేకత అయితే క్లియర్ కట్గా కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీలోనే గత కొన్ని సంవత్సరాలు పనిచేసి సొంత ఇంటి సభ్యులైన కల్వకుంట్ల కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీ పైన అనేక ఆరోపణలు చేస్తూ ఉందో అప్పటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం పోయింది. ప్రజలకి కొంత నమ్మకమైన పరిస్థితి కనబడుతూ ఉంది, కొంత డిఫెండ్లో పడిన పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఇటు చాలామంది కూడా ఇటు కాంగ్రెస్గా ఇటు బీఆర్ఎస్ అని చూసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ 2 పార్టీల మధ్య ఇటు బీజేపీ కూడా సందులో సడమి అన్నట్టుగా ఇటు బీజేపీ దూసుకొస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. బీజేపీ కూడా అంతే అవకాశాలు అయితే
కనబడుతుంది. అంటే అధికారం సాధించే అవకాశం లేదు, కానీ కొంత మెరుగైన స్థానాలు గెలిచే అవకాశాలు తెలంగాణ బీజేపీకి కూడా ఉన్నట్టుగా క్లియర్ కట్గా కనబడతా ఉంది. అదేవిధంగా వ్యూహాలు కూడా ముందుకెళ్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కవిత నుండి డిఫెండ్ చేసుకోవడానికి, మరియు బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వెళ్తున్న నేతల్ని డిఫెండ్ చేసుకోవడానికి, మరి నేతల్లో జోష్ పెంచడానికి మాత్రమే మరి కేటీఆర్ పదే పదే తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుందన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది.